హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను అయితే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు ది జూహా ఫాతిమాస్ వరల్డ్. మీ విలువైన సమయాన్ని మా వీడియో కోసం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ మరమరాలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారు? నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. మేము అయితే మరమరాలు అని అంటాం. నాకు వీటిని చూడగానే ఉగ్గాని తినాలని కోరిక పుట్టింది. వెంటనే ఉగ్గాని చేశాను. ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఉగ్గాని కోసం ఉల్లిపాయలను సన్నగా తరిగి తీసుకున్నాను. ఎండుమిర్చి, తాళింపు గింజలు అనగా ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు కలిపి ఒకటిగా తీసుకున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళు, తర్వాత టమాటాలను సన్నగా తరిమి తీసుకున్నాను. పచ్చిమిర్చిని రెండుగా చీల్చి తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మరమరాలను నీటిలో కడిగి పక్కన ఉంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మరమరాలు నీటిలో నానబెట్టి 1 సెకండ్ పాటు జల్లెడకు తీసుకోవాలి. ఎక్కువగా నానబెట్టకూడదు, మరమరాలు మెత్తగా అయిపోతాయి. 1 సెకండ్ నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళదామా? ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తిరగమాత గింజలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, టమాటాలు వేసి బాగా వేయించాలి. టమాటాలు వేగిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి అన్ని బాగా వేగిన తర్వాత చివరగా వేరుశనగ పప్పును తీసి వేయించుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న వేరుశనగ పప్పు ఆల్రెడీ వేయించినవే. షాప్ లో వేయించిన వేరుశనగ పప్పు అమ్ముతారు కదా, అవి తీసుకున్నాను. కాబట్టి 2 నిమిషాల పాటు వేయించి తీసుకోవాలి. ఇవి అన్ని బాగా వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టి తీసుకున్న మరమరాలను వేసి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం వేసి కలిపి తీసుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత చివరగా కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉగ్గాని రెడీ అయినట్లే. ఇంకా మరి కొంచెం టేస్ట్గా ఉండాలి అనుకుంటే పప్పుల పొడి యాడ్ చేసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన ఉగ్గాని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకు అయితే పప్పుల పొడి లేకుండానే ఇష్టం, అందుకే నేను ఇలా చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. మరి కొన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఉంటే ఇంకా ముందుకు కొనసాగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయాలి.